Hola friends, today's recipe is veggie pasta without sauce. సో దీన్నైతే మీరు పాస్తా సాలడ్ కూడా అనుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టి అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ అవ్వనియండి. వాటర్ బాయిల్ అయ్యాక పాస్తా వేసి ఉడికించుకోండి. ఇక్కడ నేను వాటర్లో ఆయిల్ వేయటం లేదు, సో కాబట్టి కలుపుతూ ఉడికించుకోండి, లేకపోతే కడాయి బాటమ్కి అంటుకుంటుంది. పాస్తా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసి 2-3 టైమ్స్ కోల్డ్ వాటర్లో రిన్స్ చేసి పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా బటర్ వేసి మెల్ట్ చేసుకోండి. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అదే మన గార్లిక్ వేసి కొద్దిసేపు సాటే చేయండి. గార్లిక్ నుంచి మంచి అరోమా వచ్చినప్పుడు మనం థిన్గా క్యూబ్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా సాటే చేయండి. ఆనియన్, గార్లిక్ రెండింటిని బాగా వేపుకోండి, బ్రౌన్ చేయకండి. ట్రాన్స్లూసెంట్ అయితే చాలు. ఈ రెండు ట్రాన్స్లూసెంట్ అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. ఇక్కడ నేనైతే జుకీనీ, క్యాప్సికమ్, క్యారెట్, కార్న్, కొద్దిగా బీన్స్ వేసి బాగా సాటే చేసుకుంటున్నాను. మీ దగ్గర మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంతా వేసుకోండి. బ్రోకలీ కానీ మీకు నచ్చింది ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోండి. ఒక 4-5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా సాటే చేసుకోండి. సాటే అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ రాగా ఉన్నాయి కాబట్టి. ఎస్పెషలీ కార్న్, బీన్స్ అవి ఉడకడానికి కొంచెం వాటర్ వేసాను. సో వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పాస్తా సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను. ఇవన్నీ ఒక్కొక్క 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే సాటే చేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేయాలి. పాస్తాలో కూడా మనం కొద్దిగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, మళ్ళీ పాస్తా సీజనింగ్ వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ కూడా లైట్గా వేసుకోండి. చీజ్ క్యూబ్స్ అయినా లేకపోతే క్రీమ్ చీజ్ అలాంటివి ఏవి ఉన్నా కూడా కొద్దిగా వేసి కలుపుకోండి. లేకపోతే చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే జస్ట్ స్టిర్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మన వెజీ పాస్తా వితౌట్ ఎనీ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.